హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక టర్కిష్ హారర్ మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీని చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ క్లియర్గా మీకోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మూవీలోకి వస్తే ఈ మూవీ నేమ్ హైలే. ఈ మూవీకి హైలే అని కాకుండా ఏ ఫ్యామిలీ నైట్ మేర్ అని అనొచ్చు. ఇలా ఎందుకన్నానో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ మూవీ రియల్ స్టోరీని ఇన్స్పైర్ చేసుకొని తీసింది. మూవీ స్టార్టింగ్లో మనకి చెప్తారు ఇది ఒక రియల్ స్టోరీ అని. ఇక్కడ నుండి స్టోరీ 1997లో బరాస్ అన్న విలేజ్లో చూపిస్తారు. ఇక్కడ మనం కమల్ అనే వ్యక్తిని చూస్తాం. అతను చాలా టెన్షన్లో ఉంటాడు. దాని రీజన్ని అప్పుడే మనకి చూపిస్తారు. కమల్కి ఒక అన్నయ్య ఉంటాడు. అతను కమల్ లవర్ కజీదాని పెళ్లి చేసుకుంటాడు. కమల్ చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే కజిదాకి కూడా ఆ పెళ్లి ఇష్టం ఉండదు. కమల్ ఒక విచ్ దగ్గరికి వెళ్ళి తన అన్న హసన్ని చంపేయని కోరుకుంటాడు. దాంతో కజిదా తనది అవుతుంది అని. దీనికి బదులుగా కమల్కి పుట్టే ఫస్ట్ బిడ్డను తనకు బలివ్వమని విచ్ కోరుకుంటుంది. దానికి కమల్ ఒప్పుకుంటాడు. ఇంకా హసన్ చనిపోతాడు. కమల్ కజిదాని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా కొన్నేళ్లకి ఆ విచ్ కమల్ వెంట పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే అతనికి పుట్టిన బిడ్డను ఇంకా సాక్రిఫైస్ చేయలేదు అని. ఒకరోజు కమల్ ఇంకా ఆ విచ్తో పడలేక ఇష్టం లేకున్నా కూడా ఆ అబ్బాయిని సాక్రిఫైస్ కోసం తీసుకెళ్తూ ఉంటాడు. అప్పటికే కజిదా మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. కమల్ ఆ అబ్బాయిని బయటికి తీసుకెళ్తాడు. విచ్ కమల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ కొడుకుని ఇష్టం లేకున్నా కూడా అతన్ని చంపేస్తాడు. అలాగే అతనే చంపుకుంటాడు. ఇది విన్న కజిదా కుంగిపోతుంటుంది. ఈ సీన్ ఇక్కడ నుంచి ఇస్తాన్బుల్ ఏరియాలో 2022కి వస్తుంది. ఇక్కడ మనం దమ్లాని చూస్తాం. తనకి ఎప్పుడు ఏదో విచిత్రమైనవి కనిపిస్తూ పీడకలలు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు తన ఫ్రెండ్కి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేస్తుంది, కానీ తను ఒప్పుకోదు. ఇంకా తను నైట్ ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్ యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ బయట నుండి ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. ఇక్కడ మనం కమల్ అబ్బాయి గోస్ట్లా కనిపించడం గమనిస్తుంటాం. దమ్లా చాలా భయపడిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది, కానీ అతను పట్టించుకోడు. దమ్లాని అసలుకే నమ్మడు. ఇంకా దమ్లా వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసిన ప్రీస్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ ప్రీస్ట్ దమ్లాతో ఆ డెవిల్ చాలా వీక్, కానీ మధ్య మధ్యలో చాలా పవర్ఫుల్గా అవుతుంది, కానీ కొంచెం సేపటికే అది ఆ గోస్ట్ నీ నుంచి ఏం కోరుకుంటుందో తెలియాలంటే ఇక్కడున్న ప్రీస్ట్ లేదా షామెన్, ఇంకా మన భాషలో చెప్పుకోవాలి అంటే దయ్యాలను వదిలించేవాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఇక్కడ దయ్యాలని వదిలించేవాడు ఉన్నాడో వాళ్ళ మదర్ ఒక ముసలావిడ. అయితే ఇక్కడ వాళ్ళ మదర్ కళ్ళల్లో చూస్తే దమ్లా ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అని తన కళ్ళల్లోకి చూయిస్తాడు. ఇంకా చూశాక తన సమస్య ఏంటో వాళ్ళ మదరే చెప్తుందని అంటాడు. ఇంకా దమ్లా ఇంటికి వెళ్ళాక తనకి వాళ్ళ హస్బెండ్కి గొడవ అవుతుంది. ఇక్కడ నైట్లో షామెన్ వాళ్ళ మదర్ అతని చెవులో ఏదో చెప్తూ ఉంటుంది. ఇక్కడ దమ్లా లేచి తన చేయి మీదున్న బ్లాక్ మార్క్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ టర్కిష్లో కర్స్ అయిన వాళ్లకు ఆ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఒక ముసలావిడను చైన్స్తో కట్టేసినట్టు చూపిస్తారు. అలాగే అక్కడ కమల్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ గోడలకి ఉంటాయి. ఇక్కడ ఆ ముసలావిడ ఇంకెవరో కాదు, కజిదా అని అయి ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ దమ్లాకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి లాస్ట్ నైట్ షామెన్ వాళ్ళ మదర్ చనిపోయింది, చనిపోయే లాస్ట్లో నిన్ను బారాస్ విలేజ్కి వెళ్ళమంది అని అంటుంది. ఏదైతే స్టార్టింగ్లో చూపించిన విలేజ్. దమ్లా ఆ విలేజ్ గురించి సర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ విలేజ్కి స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో మనకి ఒక ముసలావిడ పడుకొని ఉంటుంది. తన పేరు అజిదా. ఆ రూమ్లో వస్తువులు వాటికి అవే కింద పడిపోతూ ఉంటాయి. మేబీ ఈ ముసలావిడకి కూడా ఏదో సంబంధం ఉండి ఉంటుంది. దమ్లా విలేజ్కి రీచ్ అయిపోయి రూమ్స్ కోసం చూస్తూ ఉంటుంది. వెజల్ అనే వ్యక్తి హెల్ప్తో ఒక రూమ్లోకి స్టే కోసం వస్తుంది. ఇక్కడ ఈ వెజల్ ఇందాక చూపించిన ముసలావిడ అజిదా కొడుకు. వెజల్ దమ్లాతో ఈ ఓనర్ ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోయారు, ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటారు, మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ పైన ఉన్న ఫ్లోర్కి మాత్రం వెళ్ళొద్దు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. వెజల్ వెళ్ళొద్దన్నా కూడా
ఏముందో అని కజిద పైకెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఒకదానిపై క్లాత్తో కప్పేసి ఉంటుంది. ఏముంది లోపల అని తీస్తుండగా వాళ్ళ హస్బెండ్ కాల్ వస్తుంది. కానీ అతనికి వర్క్ పైన బయటకు వచ్చా అని అబద్ధం చెప్తుంది. ఇక్కడ కజిదాని చూయిస్తారు. కజిదాని వాళ్ళ బ్రదర్ సలీన్ తనని బంధించి పెడతాడు. ఎందుకు అంటే తను డెవిల్స్తో అంటే విచ్తో బ్లాక్ మ్యాజిక్స్ లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంది అని. ఇక్కడ దమ్లా పడుకోవడానికి రెడీ అవుతుంది కానీ భయంతో పడుకోలేకపోతుంది. ఇంకా లేచి లైట్స్ ఆన్ చేసి పడుకోవడానికి వెళ్తుండగా కమల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా దయ్యాలలాగా కనిపిస్తాయి. దమ్లా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎలాగో అలాగా బయటికి పరిగెత్తిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ తనకి ఒక పెద్ద భూత్ బంగ్లా లాంటిది కనిపిస్తుంది. తర్వాత జిన్ కనిపిస్తుంది. దమ్లా ఉలిక్కిపడి లేస్తుంది. ఇది అంతా తన కల్లో అని రియలైజ్ అవుతుంది. ఇలాగే జిన్లు కలలో వస్తూ భయపెడుతూ వారికి ఇష్టం లేని పనులను చేయిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మార్నింగ్ వెజల్ దమ్లా దగ్గరకు వస్తాడు. దమ్లా నైట్ కల్లో చూసిన భూత్ బంగ్లా గురించి అడుగుతుంది. వెజల్ దానికి అక్కడ ఎవరు ఉండరు అని, అది ఎక్కడ ఉందో దాని డైరెక్షన్స్ చెప్తూ దమ్లాని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. అయినా కూడా దమ్లా పట్టించుకోకుండా దమ్లా అక్కడికి వెళ్తుంది. అక్కడే దారిలో ఒక విచ్ దమ్లాకి ఆ బంగ్లా లోపలికి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. దమ్లా తనని రికార్డ్ చేస్తూ ఉంది. ఈ విచ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో హసన్ పైన కర్స్ చేసిన విచ్చే. కొద్దిసేపటికి ఆ విచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే సలీన్ ఎవరైతే కజిదా బ్రదరో అతను వచ్చి అక్కడకు వెళ్ళొద్దని వార్న్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఎవరుంటారు అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండటం లేదు. అడవి జంతువులు వచ్చి పోతుంటాయి. అక్కడికి పోవడం అంత సేఫ్ కాదని చెప్తాడు. దమ్లా వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్కి వెళ్ళి తన విచ్ని షూట్ చేసిన వీడియోస్ చూస్తూ ఉంటుంది. కానీ అందులో ఎవరూ ఉండరు. అక్కడ మిడిల్ ఈస్ట్లో ఏవైనా దయ్యాలు కానీ లేదా వాటికి సంబంధించిన శక్తులతో కూడినవి ఏవి కెమెరాలలో కనిపించవు అని నమ్ముతారు. ఇంకోవైపు సలీన్ కజిదాన్ని ఇంకా టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే దమ్లా పడుకొని ఉండగా పైన ఫ్లోర్ నుంచి చప్పులు వినిపిస్తూ ఉంటాయి. తను పైకి వెళ్ళి చూస్తుంది. అక్కడ రూమ్ నిండా దయ్యాలు ఉంటాయి కానీ దమ్లాని ఏం చెయ్యవు. అలాగే దమ్లాకు కూడా కనిపించవు. ఇక్కడ తనకు ఒక ఫోటో కనిపిస్తుంది. అది కమల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయి ఉంటుంది. దాన్ని తీసుకొని దమ్లా కిందకు వస్తుంది. నెక్స్ట్ డే వెజల్కి ఆ ఫోటో చూపించి అడుగుతుంది. వెజల్ దమ్లాకి అంతా నిజం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పే స్టోరీని జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వకపోతే ఇంకా మొత్తం మూవీయే అర్థం అవ్వదు. అయితే కమల్ ఇంకా హసన్ ఇద్దరు బ్రదర్స్. కమల్ చిన్నోడు, హసన్ పెద్దోడు. కజిదా ఇంకా కమల్ లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ హసన్కి కజిదా అంటే ఇష్టం ఉండడంతో తన్ని పెళ్లి చేసుకుంటాడు. మనకు తెలిసినట్టే ఫస్ట్ పెద్ద కొడుక్కి చేసి చిన్నోడికి చేయాలన్న కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి హసన్కి ఇది ఫేవరబుల్ అయి కజిదాని చేసుకుంటాడు. కజిదాకు ఇష్టం లేకున్నా సరే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మాయిల ఇష్టాలతో పని ఎక్కడ ఉంటుంది ఆ పెద్దోళ్ళకి. ఇంకా 1 ఇయర్కి హసన్ చనిపోతాడు. కజిదాని ఏదో బ్లాక్ మ్యాజిక్స్ చేసిందేమో అన్న రూమర్స్ క్రియేట్ అవుతాయి. సో దట్ కమల్తో ఉండొచ్చని. నేళ్ళకి కమల్ సొంత కొడుకుని చంపేసి అతన్ని సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అప్పటికే కజిదా ప్రెగ్నెంట్. కానీ ఆ బిడ్డ కూడా బతికిలేకపోయింది. ఇది విన్నాక దమ్లా సలీన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ అతని వైఫ్ ఫాతిమా ఉంటుంది. దమ్లా సలీన్ని వెజిల్ చెప్పిన వాటి గురించి అడుగుతుంది. కానీ సలీన్ నాకేం తెలియదు అని తనకి పంపించేస్తాడు. కానీ ఫాతిమాని చూస్తే మాత్రం తనకి ఏదో తెలుసు అని అనిపిస్తుంది. ఆ రాత్రి సలీన్ కజిదాని తన హస్బెండ్ అలాగే పిల్లల గ్రేవ్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ ఫాతిమా సలీన్తో ఇంకా కజిదాని టార్చర్ చేసింది చాలు అంటుంది. అప్పుడే వెజల్ అక్కడికి వస్తాడు. రావడంతోనే సలీన్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే దమ్లాకి విషయం అంతా చెప్పినందుకు. వెజల్ ఈ విషయం వెళ్ళి అజిదాకి చెప్తాడు. ఇంకా సలీన్ కజిదాని గ్రేవ్స్ దగ్గరికి తీసుకెళ్ళి రిటర్న్ అవుతుంటే జిన్ ఇక్కడ సలీన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనం జిన్ ఫేస్ని కూడా చూడవచ్చు. కాసేపటికి మాయమైపోతుంది. ఇంకో సైడ్ అజిదాకి పాస్ట్ విజన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ దమ్లాకు పైన ఫ్లోర్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి.
సౌండ్స్ని చెక్ చేస్తే వాల్ బ్యాక్ సైడ్ నుంచి రావడంతో ఏముంది అక్కడ అని చూసి షాక్ అయిపోయి అలాగే స్టెప్స్ పైనే కింద పడిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ వెజల్ వచ్చి దమ్లాని చూసి ఫాతిమాని పిలుస్తాడు. ఇప్పుడు అజిదాని చూయిస్తూ ఆ విచ్ అజిదా దగ్గర ఉంటుంది. తనతో అంటుంది ఇంకా సాక్రిఫైస్ అయిపోలేదు అని. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఫాతిమా దమ్లాని చెక్ చేస్తూ ఉంటుంది. ఫాతిమా దమ్లా చేయి పైనున్న మార్క్ని చూస్తుంది. అక్కడ నుండి పారిపోవడానికి చూస్తుంది. అలాగే దమ్లాతో అక్కడ నుండి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్లో జిన్ బతికి ఉన్న అలాగే చనిపోయిన వాళ్ళ రూపాలు తీసుకొని ఫాతిమాని భయపడిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫాతిమా తనకు అడ్డం వస్తుంది అని. ఇంకా దమ్లా పడకుండగా ఫోన్ బెడ్ కింద పడిపోతుంది. అది తీద్దామని కిందకు రాగానే కొంచెం దూరంలో ఒక దయ్యం కనిపిస్తుంది. లేచి చూసే వరకు మాయమైపోయింది. ఇక్కడ ఎవరైతే టర్కిష్ హారర్ మూవీస్ని బాగా చూస్తారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. జిన్లు ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి కళలలో కళలు చూపిస్తాయి. సో దట్ రియాలిటీ అంటే ఏంటో అర్థం అవ్వకుండా కళలో స్ట్రక్ అయిపోతామని. ఇక్కడ ఒక దయ్యం దమ్లా వైపు వస్తూ ఉంటుంది కానీ సడన్గా మాయమైపోతుంది. సడన్గా కమల్ దమ్లా చేయి పట్టుకొని గుంజుతూ ఉంటాడు. సడన్గా మాయమైపోతాడు. ఇంకా బయట నుండి ఎవరో డోర్ కొడుతుంటారు. అది ఫాతిమా అయి ఉంటుంది. ఫాతిమా దమ్లాని అక్కడి నుండి పారిపోమంటుంది కానీ రీజన్ మాత్రం చెప్పదు. ఇప్పుడు జిన్ అజిదాని వెజల్ని సతాయిస్తూ ఉంటుంది. వెజల్ని జిన్ చంపేస్తుంది. అజిదా భయపడి సలీం దగ్గరికి వెళ్ళి అంతా చెప్తూ ఉంటుంది. ఇక్కడ అజిదాకి కూడా ఈ స్టోరీలో పార్ట్ ఉంది అని మనకు తెలుస్తుంది. అజిదా హసన్ని ఇష్టపడుతూ ఉంటుంది కానీ హసన్ మాత్రం అజిదాని. ఇంకా అజిదా అలాగే కమల్ ఇద్దరు కలిసి హసన్ మీద ఆ కర్స్ని చేయిస్తారు. ఈ కర్స్ని తొలగించుకోవడానికి కమల్కి పుట్టే ఫస్ట్ బిడ్డని సాక్రిఫైస్ చేయాలి. కానీ అసలు ఇప్పటి వరకు ఆ ఫస్ట్ బిడ్డని సాక్రిఫైస్ చేసిందే లేదు. అందుకే విచ్ సాక్రిఫైస్ కంప్లీట్ కాలేదు అంటుంది. ఎందుకంటే అజిదా ఫస్ట్ హసన్ బిడ్డని కంటుంది. ఎవరిని అయితే సాక్రిఫైస్ చేశారో అది కమల్ బిడ్డ కానీ కాదు. సో ఇక్కడ సాక్రిఫైస్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకో సైడ్ దమ్లా పైన ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ పైన వాల్ దానికి అదే విరిగిపోతూ ఉంటుంది. ఇంకా దాంట్లో పాస్ట్లో జరిగినవి కనిపిస్తుంటాయి దమ్లాకి. అలాగే ఇది కనిపిస్తుంది. అజిదాకి పుట్టిన రెండో బిడ్డ కమల్ ఫస్ట్ బిడ్డ. ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సింది ఈ బిడ్డని కానీ హసన్ బిడ్డని సాక్రిఫైస్ చేస్తారు. ఇక్కడ కమల్ బిడ్డ ఇంకెవరో కాదు దమ్లాని. ఇక్కడ అజిదా ఏం చేయలేకపోతుంది. ఇంకా అప్పుడే సలీం దమ్లాని పాతి పెట్టడానికి చూస్తూ ఉంటాడు కానీ ఫాతిమా ఆ బిడ్డను కాపాడుతుంది. అలాగే ఇప్పుడు కూడా దమ్లాని కాపాడుతూనే ఉంది. జిన్ ఏమైనా చేస్తుందేమో అని. నెక్స్ట్ సీన్లో కమల్ ఇంకా హసన్ వాళ్ళ ఫాదర్ తన సొంత పిల్లాన్ని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే తనని తాను షూట్ చేసుకొని చనిపోతాడు. ఇక్కడ ఫాతిమా సలీంని దమ్లానే కమల్ బిడ్డ అని చెప్తూ అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పటికే అజిదాని చాలా టార్చర్ చేసి ఉంటాడు కాబట్టి. ఇక్కడ జిన్ సలీంని కంట్రోల్ చేస్తూ ఫాతిమాని చంపేస్తుంది. సలీం దమ్లాని వెతుక్కుంటూ పోతాడు. అజిదా చనిపోయిన తన కొడుకు దగ్గరికి వస్తుంది. అక్కడ జిన్ ఉండి అజిదాని కూడా చంపేస్తుంది. ఎందుకంటే మధ్యలో వచ్చి అంతా చెడగొడుతుంది కాబట్టి. దమ్లాకి ఇక్కడ సాక్రిఫైస్ ఇచ్చిన వాళ్ళ బ్రదర్ ఒక వేని చూయిస్తూ ఉంటాడు. దమ్లా అతని వెనకాలని ఫాలో అవుతూ అజిదాని కలుస్తుంది. అజిదా తన కూతురి అని చెప్తుంది. దమ్లా చాలా హ్యాపీగా వాళ్ళ మదర్ని హగ్ చేసుకుంటుంది. వాళ్ళు అక్కడి నుండి పారిపోతుంటే పొసెస్ అయి ఉన్న సలీం సడన్గా వచ్చి దమ్లాని మెడకి తాడు వేసి గుంజుకుంటూ పోతాడు. దాంతో దమ్లా చనిపోతుంది. ఇక్కడికి సాక్రిఫైస్ కంప్లీట్ అయిపోతుంది. అజిదా సలీని వెనుక నుండి దాడి చేసి చంపేస్తుంది. ఇంకా అజిదా దమ్లా శవాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. దాన్ని చనిపోయిన అందరూ దయ్యాలుగా చూస్తూ ఉంటారు. అక్కడ అజిదా అన్ని పోగొట్టుకుంటుంది. లవ్ చేసిన కమల్ని, పెళ్లి చేసుకున్న హసన్ని, తన పిల్లలని కూడా. ఇక్కడ కర్స్లో ఇన్వాల్వ్ అయిన ఎవ్వరు బతికిలేరు. ఫైనల్గా జిన్ ఇన్ని ఇయర్స్ తర్వాత తన సాక్రిఫైస్ని కంప్లీట్ చేసుకుంటుంది. లాస్ట్కి అజిదా మాత్రమే బతికి ఉంటుంది. ఇక్కడికి మూవీని ఎండ్ చేసేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద మూవీ ఫర్ టుడే. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మూవీతో మళ్ళీ వస్తాను.
అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.